హలో హాయ్ అండి. వెల్కమ్ టు అలిజా గార్డెన్ 786. అలిజా గార్డెన్లో ఈరోజు చూడండి హార్వెస్ట్ ఎలాగుందో. ఈరోజు కాకరకాయలు ఉన్నాయండి, రెండు రెండు ఆ మొక్కకి రెండు, ఈ మొక్కకి రెండు 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 ఉన్నాయి. తెంపేసుకుందాము. లేకపోతే ఏంటంటే మళ్ళీ ముదిరిపోతాయి కదండి. ముదిరిపోయిందాక మనకి దేనికి పనికిరాదు. నాలుగైనా మూడైనా ఎన్నైనా మనం తెంపి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ 4 రోజులకి మళ్ళీ నాలుగు కాయలు వెళ్తాయి కదా. అందుకోసం తెంపేసుకుందాము. టమాటా కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయండి. టమాటా మొక్కలు ఉన్నాయి. వర్షాలకి కుళ్ళిపోతున్నాయండి టమాటాలు. చాలా మటుకు వర్షం ఎక్కువ ఉంది కాబట్టి మనకి హైదరాబాద్లో చాలా వర్షం ఉంది కదా, అందుకోసమే కుళ్ళిపోతున్నాయి. ఫుల్ వర్షాలండి బాబోయ్, చాలా ఉన్నాయి. వంకాయలు కూడా ఉన్నాయండి, అక్కడక్కడ వంకాయలు కూడా ఉన్నాయి. ఆ వంకాయలు కూడా తెంపేసుకుందాం ఈరోజు. పచ్చిమిర్చి, వంకాయలు కొన్ని వెళ్తాయి హార్వెస్ట్. ఈరోజు ఎన్ని వెళ్తాయో చూద్దామండి. కానీ చాలా మటుకు వర్షాలకైతే కన్నా చాలా మటుకు ఇది అవుతుందండి నిజంగానే. వర్షాలకి వంకాయ పూత అంతా రాలిపోతుంది మొత్తము. టమాటా పూత, వంకాయ పూత మొత్తం రాలిపోతుంది. ఆ వర్షం కంటే ముందు పిందె వచ్చింది కదా, ఆ పిందెనే ఆగింది అన్నట్టు మనకి. ఉన్న కాయలే మనం తెంపేసుకుంటే మళ్ళీ కొంచెం వర్షం ఆగిందంటే మళ్ళీ కాయలు వస్తాయి కాబట్టి తెంపేసుకుందాము. ఒక బీరకాయ కూడా వచ్చింది చూడండి. ఒక బీరకాయ వచ్చిందండి మాకి. 2 బీరకాయలు వచ్చినాయి. 2 బీరకాయలు, ఒక బీరకాయ ఎండిపోయినట్టు అయిపోయింది చూడండి. అగోండి ఎట్లా ఎండిపోయిందో, మొత్తం ఎండిపోయింది. ఖరాబ్ అయిపోతుంది అది అట్లనే. ఆ 2 ఒకటేసారి పిందెలు దిగినాయండి. 2 ఒకటేసారి పిందె దిగినాయి. ఇది కొంచెం పెద్దగా అయింది, అది అట్లా ఉంది. ఇది చూడండి సీతమ్మ జడ ఎంత మంచిగా ఉందో, ఎంత గుచ్చు గుచ్చు వచ్చిందో, ఎంత బాగుందో అసలుకి. ఇది సద్దకంకి చూడండి ఎలాగుందో. మాకి సద్దకంకులు అయితే ఎప్పుడు ఉంటాయండి మా గార్డెన్లో. ఎందుకంటే సద్దకంకులు ఆడొక మొలక ఉన్నింది అనుకోండి, మన పిట్టలు తింటాయనేసి అలాగ ఉంచేస్తాను. పిట్టలు మన గార్డెన్లో పిట్టలు కానీ వచ్చినాయంటే కన్నా మనకి చాలా మంచిదండి పిట్టలు వస్తే. ఎందుకంటే మన మొక్కలలో ఏ పురుగు ఉన్నా కూడా తినేస్తాయి అన్నట్టు అవి. ఇప్పుడు వర్షాకాలంలో పొడుగు గ్రీన్ కలర్ పురుగులు పడతాయండి. ఆ పురుగుకి అయితే కన్నా మనకి వర్షాకాలంలో కనిపించదు కాబట్టి మంచిగా పిట్టలు తినేస్తాయి. పిట్టలకి రానియాలండి అసలుకి. ఈ మొక్కకు చూడండి పచ్చిమిర్చి ఎన్ని ఉన్నాయో, ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి. చెట్టు చూసి చిన్నగానే ఉంది చూడండి, మొక్క ఏం పెద్ద కూడా లేదు. పెద్దగా ఉంటే ఏమన్నా అనుకోవచ్చు, ఎంత మంచిగా ఉందో. చాలా మంచి మిర్చి అండి ఇది. ఈ మొక్కలు కూడా 2 ఉన్నాయి చూడండి. ఈ మొక్కలు కూడా 2, 3 ఉన్నాయి. తెంపేసుకుందాము. 4, 5 మొక్కలు ఉన్నాయండి పచ్చిమిర్చి. మా పాప అస్సలు ఉంచట్లేదు. ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఒక్క నిమిషంలో తీసుకుపోయి గంపలై వేసేయాల. అలాగ చేస్తుందండి మా మనవరాలు. మా గార్డెన్లో చూడండి ఎంత మంచిగా వచ్చిన సపోటా కాయలు. ఇందులో పెట్టానండి సపోటా కాయ. ఇది రాలిపోయింది చూడండి, వర్షానికి ఎలా రాలిపోయిందో, ఎంత పెద్ద పిందె రాలిపోయిందో. అంత పెద్ద పిందె రాలిపోయిందంటేనే ఇంక పూత ఉంటుందండి. పూత అయితే ఇంకా ఎక్కువ రాలిపోతుంది. మనం ఇది ఉందండి, ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి కొన్ని. ఈ పచ్చిమిరపకాయలు కూడా తెంపేసుకుందాము. టమాటాలు చూడండి, అవి మా పాప తెంపేస్తుందని దాచిపెట్టానండి, లేకపోతే తెంపేస్తుంది పోయి. ఒక్క నిమిషంలో తెంపేసుకొని వచ్చేస్తుందండి. పోయిందంటే పైకి వచ్చిందంటే కానీ నిమిషాల మీద తెంపేస్తుంది మా పాప. అసలు ఎంత మంచిగా ఎంతంత టమాటాలు వచ్చినాయి చూడండి. చాలా పెద్ద పెద్ద టమాటా వచ్చింది. చెర్రీ టమాటో 2 పండినాయి చూడండి. చెర్రీ టమాటో చాలా ఉందండి, ఇంకా పండలేదు. పూత పిందకు వచ్చింది. చెర్రీ టమాటా ఇంకా పోవాలండి. ఇంకా 10 రోజులు పోతే కన్నా చెర్రీ టమాటో చాలా వస్తుందండి. చాలా టమాటా కోసుకోవచ్చు. చెర్రీ టమాటో బాగా కాసింది కాపు కూడా.
కానీ ఈ వర్షాలకి కొంచెం ఎంత పెద్దగా ఉంది చూడండి, ఈ కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత మంచిగా వచ్చిందో. ఈ వర్షాలలో కొంచెం మిగలాలండి, ఎందుకంటే కొంచెం ఈ వర్షం తగ్గిందనుకో 4 రోజులు ఎండ వచ్చిందంటే ఆ పూత పింద అనేది మంచిగా వచ్చేస్తుంది అన్నట్టు. మనకి మన గార్డెన్లో గోంగూర ఉందండి, గోంగూర తెంపేసుకుందామండి. గోంగూర చాలా బాగుంది, చాలా దగ్గర ఉందండి గోంగూర కూడా చాలా ఉంది. ఫస్ట్ అయితే నేను వంకాయలు కోయలేక యాస్టకు వస్తా అనింది, ఇప్పుడైతే గోంగూర అండి. ఇప్పుడు నాకు గోంగూర ఎక్కువైపోయింది ఇప్పుడు. గోంగూర ఎందుకంటే వర్షాలకి ఫుల్ వస్తుందండి, బాగా వస్తుంది అసలు గోంగూర, చాలా మంచిగా వస్తుంది కూడా. చాలా మొక్కలు ఉన్నాయి, తెంపేసుకుందామండి. చాలా బాగుంటున్నాయి ఈ గోంగూర మంచిదండి, చాలా మంచిది గోంగూర. ఎందుకంటే తింటూ కూడా చాలా మంచిగా ఉంటుంది, చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఈ గోంగూర. ఎక్కువ దొరకదండి గోంగూర, ఎక్కడో ఒక చోట ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. ఇది అమ్మరు కూడా అమ్మరు. మన ఎర్ర గోంగూర అయితే ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి అది మంచిగా దొరుకుతుంది, ఇది దొరకదండి. చాలా దగ్గర ఉంది, అంతా మొత్తం కోసేసుకుందాము. తొందరగా వస్తాను కదా, మీరందరూ అనుకుంటూ ఉంటారు ఈమె గార్డెన్ పెట్టింది కానీ గార్డెన్ చేస్తుందా ఈమె, లేకపోతే పొలం చేస్తుంది అనుకుంటున్నారేమో. కానీ నా పొలం పని కూడా చాలా చేశానండి నేను, లేదని కాదు. అందుకే నేను అంత గబ తెంపేస్తానండి ఏదైనా కూడా. మా పిల్లలు వస్తారు కానీ మా పిల్లలు డిస్టర్బ్ చేసేదానికి వస్తారు అంతవరకే, కానీ మా పిల్లలు పని చేసేదానికి ఏం లేదు. ఏదో ఒకటి చేస్తూ ఉంటా, ఏదో ఒకటి చెప్తా ఉంటా, ఏదో ఒకటి అనేసి నాకు డిస్టర్బ్ చేయడానికి వస్తారండి వీళ్ళంతే. ఎలా తెంపుతున్నాను అసలుకి చూస్తే నాకే చాలా ఇది అనిపిస్తుందండి. ఇలాగ మన మొక్కలలో మన గార్డెన్లో మనకి ఆర్గానిక్ మనం ఇంత మంచిగా తెంపుకుంటున్నాం అంటే ఇంతకంటే ఆనందం ఏముంటుందండి మనకి ఇంకా కదా, చాలా ఆనందం ఉంటుంది కదా మనం ఇలా పెట్టుకుంటున్నామంటే. మా చెరుకు ముక్కలు చూడండి ఒక్కసారి, చెరుకు ఎంత మంచిగా వస్తుంది చూడండి. చెరుకు అగోండి 3-4 చోట్ల ఉందండి చెరుకు, ఎంత పెద్దగా ఉందంటే చాలా మంచిగా ఉంది. ఇందులో అయితే ఈ ట్రప్పులో అయితే ఇంకా పెద్దగా ఉందండి. ఈ డ్రమ్ వెనకల ఉంది చూడండి, ఆ ట్రప్పులో అయితే కానీ ఎంత పెద్దగా ఉంది చూడండి. మొత్తం కట్టి పెట్టాను చూడండి అలాగనే. ఎంతంత పెరిగిపోయినాయి చూడండి, గోంగూర చూడండి ఎంత పెరిగిందో, ఒకటేసారి వెళ్ళిపోయింది, ఆకాశం తగిలినట్టు వెళ్ళిపోయినాయండి ఒక్కొక్క మొక్క. ఇదైతే కన చూడండి, ఇది ఇందులో ఉంది. ఈ బకెట్లు ఉన్నాయండి, ఈ మొక్కలన్నీ ఒకటే బకెట్లు ఉన్నాయి. ఈడ ఒక బకెట్, ఆడ ఒక 2 బకెట్లు ఉన్నాయి. ఈ 2 బకెట్ల గోంగూరేనండి ఇది. మా మునగ చెట్టు మంచిగా చూడండి, నా ముందరే ఉంది మునగ చెట్టు, ఎక్కడ ఉంది చూడండి ఎంత పక్కన. అసలుకి మంచిగా పూత వచ్చిందండి, బాగా వచ్చింది పూత, ఫస్ట్ సారి పూత వచ్చింది. కానీ ఈ వర్షానికి మొత్తం రాలిపోయిందండి మా పువ్వు, అది మునగ చెట్టు పూత. వర్షాలకి ఒకటి, చలికాలం ఒకటి, మన మునక్కాయలు అసలు ఎక్కువ పండించుకోలేమండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక చెట్టు ఉన్నిందండి మాది కింద, దానికి చూశాను, ఒక్క కాయ వచ్చి ఒక బారడు ఉన్నిందండి మా కాయ. ఆ గింజ తీసి పెట్టుకోలేకపోయాను నేను. ఆ గింజ ఇక్కడ పెట్టలేకపోయాను, ఊర్లో ఉంది, ఊరు నుంచి తెచ్చుకుంటాను, తెచ్చి పెడతానండి. ఆ మొక్క తెచ్చి పెట్టుకోవాలా, అది కావాలండి, కంపల్సరీ పెట్టాలా. మా పాపకైతే, మా పాపతోటే సగం కడుపు నిండిపోతుందండి నాకైతే గన. తెస్తూనే ఉంటుంది, ప్రతి ఒక్కటి తీసుకొస్తూనే ఉంటుంది.
ఇక్కడ ఉండేది గరం మసాలా మొక్క అండి ఇది. ఇక ఈడ ఉంది గరం మసాలా మొక్క. రెండు బకెట్లలో ఫుల్ ఉందండి. కోసుకునేంత గోంగూర ఉంది. ఎంత గోంగూర వెళ్తుంది మీరు ఒక్కసారి చూడండి, గమనించండి ఎంత గోంగూర ఉందో. చూడండి ఎంత ఉంది చూడండి. ఒకటేసారి ఎంత గోంగూర తెంపాను. 2-3 ఇండ్లకు అవుతుంది. ఇంకా ఉందండి, తెంపుకుందాము. 3 ఇండ్లకి కంపల్సరీ 3 ఇండ్లకి అవుతుందండి. అంత గోంగూర ఉంది మంచిగా. తెంపుతూ ఉంటే గోంగూరే ఉంటుంది. అందరు పెట్టుకోండి. మీరు అందరు గార్డెన్ మీరు ఎవరెవరు స్టార్ట్ చేయలేదు మొక్కలు, మీరు ఇలాగా పెద్ద పెద్ద మొక్కలు లేకపోతే సరేలండి, ఇలాంటి గోంగూర గింజలు, పాలకూర గింజలు ఇలాంటివి వేసుకున్నారంటే కన్నా మీకు ఎక్కడా పోదండి. మీరు నిజంగానే చాలా మంచిగా ఆర్గానిక్గా తీసుకోవచ్చు మీరందరూ. చాలా అసలుకి ఇది చూడండి మంచిగా ఎంత మంచిగా పండినా చూడండి. మాకి అంజీరు ఒక్క మొక్క అండి, ఒక్క మొక్కకి ఎన్ని వచ్చినాయో. మా ఈ మొక్కకి అయితే చాలా మటుకు వచ్చినాయండి అంజీర్ పండ్లు. ఎన్నిసార్లు వచ్చినాను నేను. షార్ట్ వీడియోలో పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా పెట్టాను నేను. ఇది ఒకటి ఉంది పండలేదు, తర్వాత కోసుకుందాం. ఇది ఒకటి, ఇది 2 అయితే పండిపోయినాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. చాలా మటుకు అసలు చాలా మంచిగా ఉంటాయండి. తీయగా ఉంటాయి అసలుకి, ఎంత తీయగా ఉంటాయో ఇవి. మా పాప ఎప్పుడెప్పుడు ఇస్తారని చూసుకొని ఉంటుందండి. ఆమె కోసమే అంజీర్ పండ్లు అయితే కోయడం అయితే అంజీర్ పండ్లు ఆమె కోసమే. మేము ఆ మొక్క ఒక్కటి సరిపోవట్లేదని ఇంకొక మొక్క తెచ్చానండి నేను. ఈ మొక్క సరిపోవట్లేదనేసి ఇంకొక మొక్క కూడా, దాని కూడా 2 కాయలు వచ్చాయండి. అగోండి ఏమని చూడండి నాకు ఎలా సతాయిస్తుందో. మీకు చూపించాలనేసి ఇలాగా నేను తీసానండి. ఎర్రగా చాలా అసలు ఎర్రగా ఉంటున్నాయి. ఎంత ఎర్రగా అంటే అంత ఎర్రగా. స్వీట్ కూడా అలాగ ఉంటున్నాయండి అంజీర్ పండ్లు ఇవి. ఎంత మంచి స్వీట్ ఉంటున్నాయో, చాలా బాగుంటుంది అసలుకి. పైన చూసి అలాగుంది.